ఆయన చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా? ఇతని వలె దేవుని యొక్క ఆత్మ కలిగిన వానిని కనుగొనగలమా, చూడగలమా? అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు అర్థమైపోయింది. ఆ ఐగుప్తులో, ఆ ఫరో దగ్గర, ఫరో ప్రజల దగ్గర, గారడి విద్యలు కలిగిన వారి దగ్గర, లేకపోతే సెకండ్ కౌంటర్ దగ్గర, లేకపోతే పండితుల దగ్గర, బాగా విద్యను అభ్యసించిన వారి దగ్గర ఆయన నిలబడి, చూడండి రా, చూడండి, ఇతని వలే, ఎలాగమా? ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని మనం ఎక్కడైనా కనుగొనగలమా, చూడగలమా? ఇతను దేవుని ఆత్మ ఉందని అన్యుడు గుర్తుపట్టాడు, దేవుని ఆత్మ ఉందని ఐగుప్తుడు గుర్తుపట్టాడు, దేవుని యొక్క ఆత్మ ఉందని ప్రజలు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇప్పుడు మనలో ఏముండాలా? కోపం లీటర్లు ఉంటుంది. పాలకంటే తెల్లగా ఉంటుంది మన కోపం. ఆవేశం ఏమో పెరుగు కంటే గట్టిగా ఉంటుంది. ఆవేశం పెరుగు కంటే గట్టిగా ఉంటుంది. అర్థమవుతుందండి? వాళ్ళు అంటున్న మాట, ఇతని వలే దేవుని యొక్క ఆత్మ కలిగిన మనుషుల్ని మనం చూడగలమా? మనం చూడగలమా? జైనా, చూడగలమా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులు మనం చూడగలమా? బుద్ధి తెచ్చుకొని చూడండి రే, చూడండి రా, చూడండి. ఆయన చెబుతుంటే ఒక్కోటి గుండెలు జారిపోతున్నాయి. అర్థమైందా? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, తత్రబాటు, మాట్లాడలేకపోవటం, ఏదో ఒకటి జరుగుతుంది. చూడండి రా, ఏసేపును చూడండి. ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఇతరులో దేవుని ఆత్మ ఉందే. ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఇలాంటి మనుషుణ్ణి ఈ ఐగుప్తులో ఎక్కడ వెతికినా చూడగలమా, ఎక్కడైనా కనుగొనగలమా అని వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆయన చూపించి. ఇప్పుడు నిన్ను నన్ను చూపిస్తే ఏమనుకుంటారు? చెప్పండి, ఏమనుకుంటారు? ఏంటండి ఒకరు మాట్లాడరు, ఏమనుకుంటారు? ఇంకేం మాట్లాడతాం బాబు, అయిపోయింది మా ధర్మ అంటారా? నిన్నేమనుకుంటున్నారు అందరూ? యేసప్పుని దేవుని ఆత్మ కలిగిన వాడు అనుకున్నారు. మరి నిన్నేమనుకుంటున్నారు? సాడీలు చెప్పిద్ది అనుకుంటున్నారా? తగాదులు పెట్టిది అనుకుంటున్నారా? కోపిష్టి అనుకుంటున్నారా? పాపిష్టి అనుకుంటున్నారా? అర్థమైందా? చెప్పండి అమ్మా, ఏమనుకుంటున్నారు?